హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేశాడు భయ్య. త్రిబుల్ రికార్డును కోకట వేళ్లతో పెకిలించేశాడు భయ్య. ఇక ఆ మ్యాటర్ మాట్లాడుకుందాం. ఈ రోజైతే ఒక స్పెషల్ మనిషి బర్త్డే, మిస్టర్ కూల్ వరల్డ్ ఛాంపియన్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే. మరి ఆయనకైతే బర్త్డే శుభాకాంక్షలు భయ్య. మరి మీలో ఎవరైనా ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి భయ్య, హ్యాపీ బర్త్డే అని. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, కల్కి మూవీకి 10 రోజులకి $15.5 మిలియన్ అనేది వచ్చింది భయ్య నార్త్ అమెరికాలో. ఇక త్రిబుల్ వచ్చేసి 10 రోజులకి $14.5 మిలియన్ మాత్రమే వచ్చింది. దీంతో ఎస్ఎస్ఆర్ రికార్డుని బదలు కొట్టేశాడు భయ్య ప్రభాస్. అందరూ అంటుండేవారు రాజమౌళి రికార్డుని బదలు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళియే దిగాలని. కానీ ఫర్ ది ఫస్ట్ టైం రెబల్ స్టార్ ప్రభాస్ ఒక చిన్న డైరెక్టర్ని పట్టుకొచ్చి రాజమౌళి లేకుండానే రాజమౌళి రికార్డుని బదలు కొట్టేశాడు భయ్య. మరి అయితే మొన్నటి వరకు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అని రాసుకొచ్చేవారు, చెప్పేవారు. మరి ఎక్కడ నుండి నాన్ ప్రభాస్ రికార్డ్స్ అనేవి చెప్పాలి భయ్య. ఎందుకంటే టాప్లో బాహుబలి 2 ఉంది, ఆ తర్వాత కల్కి ఉంది, ఆ తర్వాతే 3వ ప్లేస్లో త్రిబుల్ ఉందన్నమాట. ఇది భయ్య. అదేవిధంగా 10 రోజులకి $15.5 మిలియన్ అనేది ఫాస్టెస్ట్ ఆల్ టైమ్ రికార్డు భయ్య. ఫాస్ట్గా వచ్చిందనమాట. ఇంత ఫాస్ట్గా ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా సౌత్ ఇండియాలో రాలేదు. ఇక నిన్నటితో కల్కి మూవీకి 10 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి 10 రోజులకి ఈ మూవీకి 880 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. మరి 9 రోజులకే 815 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. మరి నిన్న వచ్చిన ఒక 65 కోట్ల గ్రాస్ కలిపితే 880 కోట్లు అనేది టచ్ అయిందనమాట. మరి ఈరోజు సండే హాలిడే, ఈరోజు కూడా ఒక 60 కోట్ల నుండి 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్య. మరి ఈరోజు నిన్న వచ్చిన కలెక్షన్స్తో కలిపితే 900 కోట్ల మార్క్ అనేది ఈ రోజుతో రీచ్ అయిపోతే 950 కోట్ల పైన గ్రాస్ అనేది దాటుతుంది భయ్య. మరి ఈరోజు జరిగిన బుకింగ్స్ని బట్టి, అలాగే ఆఫ్లైన్ టికెట్స్ని బట్టి ఈరోజు ఎంతవరకు రావచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను భయ్య. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.